హాయ్ అండి, వెల్కమ్ టు రత్న ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీరు చూస్తున్నారు వేడి వేడి తాటిగారులు ఎలా చేసుకోవాలో మనం చూద్దామండి. తాటికాయ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తాటికాయని పల్లెటూరులో తాటి చెట్లుగా ఉంటాయి. వాటిని సిటీస్లో కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు కదండి. మరి ఆ తాటికాయని పైతొక్క జాగ్రత్తగా తీసి చిల్లుల జాలి కానీ లేదా తాటికాయ తీసేది ఒకటి ఉంటుందండి. దాన్ని కూడా మీరు యూజ్ చేసి తాటికాయ యొక్క పేస్ట్ని తీసుకోవచ్చు. పేస్ట్ని తీసుకున్నాక ఒక కాయకి 400 గ్రాముల గోధుమ నూక పడుతుందండి. పంచదార మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్. మనం తీసుకున్న తాటి యొక్క ఆ పేసంలో గోధుమ నూక కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని ఒక కాయకి 400 కన్నా తక్కువ వేసుకున్నా పర్వాలేదు. మీకు కావాలంటే వరిపిండిని కూడా వేసుకోవచ్చు. అయితే గోధుమ నూక వేసుకున్నాక పంచదార మీ రుచికి సరిపడా వేసుకుని టేస్ట్ చూసుకుని అప్పుడు సాలకపోతే ఇంకా వేసుకుని కలుపుకోండి. అంతా చక్కగా కలిసాక లాస్ట్లో ఇలాచీ వేసి బాగా కలిపి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మనం గ్యాస్ పైన మూకిడి లేదా పాన్ మీకు ఏది వీలుగా కాకపోతే మెడలపాటి తీసుకుని ఆయిల్ చూస్తారు కదా, కొంచెం ఎల్తుగా ఆయిల్, ఎందుకంటే పొంగిపోద్ది కాబట్టి అంత ఎల్తుగా ఆయిల్ వేసుకుని మీరు మరిగించాలండి. చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. దీనికోసం మనం బాగా మరిగిన నూనెలో పక్కన ఒక చిన్న గిన్నెలో నూనె తీసుకోండి. నూనె తీసుకుని ఒక కాజు కవర్ లాంటిది కానీ లేకపోతే ఇంకేదైనా అరిటాకును కానీ తీసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోండి. దాన్ని తడి లేకుండా మనము ఆయిల్ రాసుకుని దానిపైన ఇదిగోండి ఇలా ముద్దను ఒత్తుకుని గారెలాగా మధ్యలో చిల్లు పెట్టాలి. ఇలా మరిగిన నూనెలో వేసుకుని మనం వేయించుకోవాలండి. అంతేనండి. ఇలా చిన్న మంట పైన వేగాక తీసి రెండో వైపు తిప్పుకొని మనం వేయించుకోవాలి. ఇలాగా బాగా ఎర్రగా వేయించుకోకండి, ఇలా లైట్గా వేయించుకోండి. వేగాక దీన్ని మీకు నచ్చిన దాంట్లో వేసుకోండి. అలాగని గాలి తగలకుండా మూసేయకండి. మూసేస్తే బూజు వచ్చేస్తాయి. ఇవి గాలి తగిలేలా పెట్టుకోండి. గాలి తగిలేలా పెట్టుకోవడం వల్ల మీకు వారం రోజులు ఇవి ఉంటాయండి. చూసారుగా, మరి పల్లెటూరులో మాకు వండుకొని తాటికాయలు వచ్చే సీజన్లో మాత్రమే ఉండే ఈ తాటిగారెలు మీలో ఎవరికైనా ఒకే రోజు చేసుకోవడం కుదరకపోతే తాటిపేసాన్ని తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మామూలుగా కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మర్నాడు కూడా మీరు చేసుకోవచ్చు. పేసాన్ని తీసుకుని నూక పంచదార అన్నీ కలిపేసుకుని పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో. పంచదారకు బదులు మీరు బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటాయి. మరి చూసారుగా, ఎంతో రుచికరమైన తాటికాయ సీజన్లో వచ్చిన తాటికాయతో చేసిన తాటిగారెలు మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి. మీరు కూడా చేసుకుంటే ఎలా వచ్చిందో మాకు కింద కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వారిని ఆదరించడం ద్వారాగా అనేక వీడియోలు చేయాలనిపిస్తుంది కదండి. తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వారికి చేరాలంటే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుంది. మరి ఇవి మీరు చేసుకున్నాక ఎలా వచ్చినాయి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.